మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లాను అభివృద్ధి పదంలో నడిపించిన డాక్టర్ మల్లు రవి గారి కుటుంబం, అదే విధంగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఏఐసిసి జాతీయ కార్యదర్శి బోస్రాజ్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షులు అంజన్ కుమార్ యాదవ్ గారు, డాక్టర్ చిన్నారెడ్డి గారు, సంపత్ కుమార్ గారు, నాగం జనార్దన్ రెడ్డి గారు, అదేవిధంగా వివిధ రాష్ట్ర స్థాయి నాయకులు, జిల్లా పార్టీ అధ్యక్షులు, మండల స్థాయి నాయకులు, ప్రాణ సమానులైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఇవాళ కొల్లాపూర్లో కదం తొక్కితే కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఉంది అన్న సన్నాసులకు ఇవాళ కొల్లాపూర్ బిడ్డలు సమాధానం చెప్పినారు. మిత్రులారా, రాజవారి వీధి నుండి వస్తుంటే కృష్ణానది ఉప్పొంగి కొల్లాపూర్తో వరదలై పారితే ఏ విధంగా ఉప్పెన ఉంటుందో ఉప్పెన ఈరోజు కమ్మేయడానికి ఇక్కడికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిత్రులారా, ఈ నల్లమల్ల అడవి నాది, ఈ నల్లమల్ల బిడ్డను నేను, ఈ మట్టి నాది, ఈ గడ్డ నాది, ఈ అడవి నాది, ఈ బిడ్డలు నా కుటుంబ సభ్యులు. నా కుటుంబ సభ్యులైన నల్లమల్ల అడవి బిడ్డలు ఇవాళ గుండెల్లో పెట్టి చూసుకొని తమ చెమటను రక్తాన్ని దారపోసి కాంగ్రెస్ పార్టీ జెండాను భుజాలు కాయలు కాసే విధంగా మోసి ఎవరు మోసం చేసినా, ఎవరు కృష్ణా నదిలో ముంచినా, ఎవరు మనకు అన్యాయం చేసినా కష్టపడే కార్యకర్తలు జెండాను కింద పడనీయకుండా ఇవాళ వేలాది మంది ఇక్కడికి వచ్చి కాంగ్రెస్ పార్టీ జెండాను రెపరెపలాడిపించారు. ఇవాళ మిత్రులారా, ఈ వేదిక మీద నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి సవాలు చేస్తున్నా, పోలీసు ఇంటెలిజెన్స్ అధికారులకు సూచన చేస్తున్నా. మొన్న 8 తారీఖు రోజు వనపర్తిలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు సభ సమావేశం పెట్టిండు కదా, ఆ సభ సమావేశాన్ని చూడండి. ఇవాళ కొల్లాపూర్లో మా కార్యకర్తల కథన ఉత్సాహం చూడండి. ఇవాళ ఈ జిల్లాలో కాంగ్రెస్ ఉందా, టిఆర్ఎస్ ఉందా అని అంచనా వేసుకోమని నేను సవాల్ చేస్తున్నా. మా మీడియా మిత్రులకు, మా ఇంటెలిజెన్స్ అధికారులకు ఒక్కసారి డ్రోన్ కెమెరా పెట్టి కొల్లాపూర్ పట్టణం మొత్తం వీడియో తీయండి. ఈ గ్రౌండ్ లో ఉన్నదానికంటే 300% నగర వీధుల్లో, రాజవారి వీధిలో ఇవాళ అక్కడ ఉన్నారు. ఈ సభను చూస్తే ఈ సభలో బయట కూరగాయలు అమ్ముకునేటోళ్ళు, పల్లి బఠానీ అమ్ముకునేటోళ్ళు ఎంతమంది ఉన్నారో వనపర్తి కేసీఆర్ సభకు గంతే మంది వచ్చిందని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇవాళ మిత్రులారా, రాజవారి వీధి నుంచి వస్తుంటే అక్కడ మా ఆడతల్లులు రాజుగారి కోట ముందల కూర్చొని పాలకూర, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, ఆలుగడ్డలు, టమాటాలు, అక్కడ కూరగాయలు అమ్ముకునే మా ఆడబిడ్డలు లేచి నిలబడి కళ్ళ నిండా ఆనందం పెట్టుకొని 2 చేతుల కడుపు నిండా దీవెనలు ఇచ్చిండ్రు. కాంగ్రెస్ పార్టీ వర్ధిల్లాలి, కాంగ్రెస్ పార్టీ ఉంటేనే పేదలకు అండ ఉంటుంది, పేదల బతుకులు బాగుపడతాయని మా కూరగాయలు అమ్ముకునే ఆడబిడ్డలు లేచి ఆశీర్వదించినప్పుడు నాకు విశ్వాసం వచ్చింది, నాకు నమ్మకం వచ్చింది. ఈ తెలంగాణ రాష్ట్రం మీద
ఈ తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ పార్టీ జెండాను ఎగరేస్తామని. అదే కాదు, దారెంబటి వస్తుంటే పోలీసు అధికారులు ఇష్టం ఉన్నా పక్క చూపులు చూసినా హోంగార్డ్స్, ముఖ్యంగా మా ఆడపడుచులైన హోంగార్డ్స్ 2 చేతులెత్తి నమస్కరిస్తుంటే ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ రక్షణ కవచం. కాకి చొక్కాలేసుకున్నా కళ్ళ నిండా ఆహ్వానం పలుకుతూ, అన్నా నువ్వు రావాలి, ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని తేవాలి అని వాళ్ళ కళ్ళల్లో నాకు విజ్ఞప్తి చేస్తున్నట్టు కనిపించింది. మా పోలీసు బిడ్డల ఆశీర్వాదంతో ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నెగ్గుతుంది. మిత్రులారా, ఇవాళ దారెంబటి మొత్తం ఉదయం 10 గంటలకు బయలుదేరిన, ఇంత సజ్జన్నం తిని బయలుదేరి మధ్యాహ్నం జగదీశ్వరరావు గారి దగ్గర ఇంత చెయ్యి కడుక్కొని సాయంత్రం మీతో మాట్లాడిపోదామని. కానీ దారెంబటి మొత్తం వేలాది మంది యువకులు కళ్ళల ఆశతో, పిడికిల్లో కసితో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి, కేసీఆర్ ను ఖతం చేయాలని కదం దొక్కుతుంటే 10 గంటలైంది నాకు ఈ ప్రాంగణం చేరుకోవడానికి. ఈ అభిమానం మీ పోరాటాన్ని గుండెల నిండా నింపుకుంటా, మీ నల్లమల బిడ్డగా మీ పిలుపుని అందుకొని మీ ఆశీర్వాదం తీసుకొని 119 నియోజకవర్గాలు 33 జిల్లాలు కాలుకు బలపం కట్టుకొని తిరుగుతా కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తాయి తెలంగాణ గడ్డ మీద అని చెప్పి మీ బిడ్డగా మాటిస్తున్నా. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. ఆనాడు శ్రీశైలం కట్టినప్పుడు శ్రీశైలం ముంపు బాధితులను ఆదుకోవడానికి అలంపూర్ కావచ్చు, కొల్లాపూర్ కావచ్చు, ఈ ప్రాంతంలో ఉండే పేద రైతులు భూములు దానం చేస్తే ఇవాళ శ్రీశైలం ఆనకట్ట వచ్చింది. ఆనకట్టం కింద మునిగిపోయిన మా కుటుంబ సభ్యులకు ప్రభుత్వం ఇస్తున్న నష్టపరిహారం ఇవ్వలే, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలే, పిల్లలకి ఇల్లు ఇవ్వలే. పిల్లలు కాదు కదా, వాళ్ళు వాళ్ళ పిల్లలు పెళ్లిళ్ళై 3వ తరం వచ్చిన శ్రీశైలం ప్రాజెక్టులో ముంపు బాధితులకు ఇయాలటికి న్యాయం జరగలే. 2014 తెలంగాణ రాష్ట్రం రాకంటే ముందు ఇది సమైక్య రాష్ట్రం, ఉమ్మడి పాలన. తెలంగాణ బిడ్డల కష్టాలు తెలవవు, పాలమూరు బిడ్డల వలసలు వాళ్ళకు కనిపించవు. వీళ్ళ కష్టాలు తీరాలంటే తెలంగాణ రాష్ట్రం రావాలి అన్నాడు. తెలంగాణ రాష్ట్రం వచ్చినాక, రాష్ట్రం వస్తే సరిపోదు, నన్ను ముఖ్యమంత్రిని చెయ్యండి, చేస్తే 98 జీవోను అమలు చేస్తా అని ఆ సన్నాసి చెప్పిండు. నేను ఇవాళ అడుగుతున్నా, ఇక్కడున్న మా రైతులను, మా కొల్లాపూర్ బిడ్డలను, 8 సంవత్సరాలైంది కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు. కొల్లాపూర్లో ఒకరిని వాళ్ళలోనే గెలిపించారు. మళ్ళసారి వాని మీద పోరాటం చేస్తే నమ్మి నల్లికుట్లోని మళ్ళీ గెలిపించిండ్రు. నల్లికుట్లోడు పార్టీ ఫిరాయించినప్పుడు చెప్పిండు, 98 జీవో బాధితులను ఆదుకుంటాం, కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి జిల్లా ఎత్తిపోతల, మిషన్ భగీరథలో ఎవరి భూములైతే పోయినాయో కుడికిల్ల దళితుల కన్నీళ్లు తీరుస్తా, అభివృద్ధి కోసమే పార్టీ ఫిరాయిస్తున్నా అని చెప్పిండు. నేను అడుగుతున్నా, ఇవాళ కొల్లాపూర్ సాక్షిగా మా బిడ్డల తరఫున, ఓరి సన్నాసి, నువ్వైతే పార్టీ మారినావు, నీకు కాంట్రాక్టులు వచ్చినాయి, నీకు కమిషన్లు వచ్చినాయి, నీకు కోట్ల రూపాయలు వచ్చినాయి, కానీ మా బిడ్డలకు ఉద్యోగాలు వచ్చినాయా? మా కుడికిళ్ళ దళితుల భూములకు నష్టపరిహారం సరిగ్గా ఇచ్చిండ్రా? ఆయల్లో చెప్పినావు, మల్లన్న సాగర్లో మునిగిన వాళ్లకు ఎంత నష్టపరిహారం ఇచ్చిండో, కుడికిళ్ళలో, కొల్లాపూర్లో, కల్వకుర్తి ఎత్తిపోతల, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల, మిషన్ భగీరథలో పోయిన భూములకు అంతే నష్టపరిహారం ఇప్పిస్తా అని చెప్పినావు. నేను అడుగుతున్న ఇవాళ సన్నాసిని గడ్డ మీద నుంచి నిలబడి, నిటారుగా నిలబడి గడ్డ మీద నుంచి నేను అడుగుతున్నా సన్నాసిని,
ఓ సన్నాసి, ఇప్పటికైనా నీకు జ్ఞానోదయం కలిగిందా? నువ్వు కళ్ళు తెరిసినయా? ఇప్పటికి కూడా ఈ పేదలకు న్యాయం జరగలేదు. మరి నువ్వు పార్టీ ఫిరాయించి ఏమి సాధించినవు? ఏ ముఖం పెట్టుకొని కొల్లాపూర్ నియోజకవర్గంలో తిరుగుతున్నవని నేను అడుగుతున్నా. నేను ఇంకొక మాట కూడా చెప్పదలుచుకున్నా. ఆ సన్నాసికి టికెట్ కోసం, గెలుపు కోసం నా శాయశక్తుల కృషి చేసిన ఇవాళ నిజంగా చింతిస్తున్నా. మిమ్మల్ని మోసం చేసి మీ గుండెల మీద తన్నిపోయినోనికి నేను మద్దతు ఇచ్చినందుకు నాకు నిజంగా బాధ కలుగుతుంది. మళ్ళొక్కసారి ఇట్లాంటి తప్పు జరగకుండా చూస్తా. ఈసారి కొల్లాపూర్లో గెలుపు మీ సమస్యలకు పరిష్కారం అని చెప్తున్నా. అదే విధంగా మిత్రులారా, ఇక్కడ ఇక్కడ మాదాసి కురువ సోదరులు ఎక్కువ. మా మాదాసి కురువ సోదరులను ఆనాడు ఎస్సీలలో కలుపుతా. నాది బాధ్యత. మీ పేదరికం పోవాలంటే మిమ్మల్ని ఎస్సీలలో కలపాలి. మీకు ఎస్సీ సర్టిఫికెట్ ఇస్తే మీ బతుకులు బాగుపడతాయని చెప్పి మీకు మాట ఇచ్చి ఓట్లు వేయించుకున్నారు. ఇవాళ నేను అడుగుతున్నా, కేసీఆర్ అధికారంలోకి వచ్చి 8 ఏళ్ళు అయింది, మా మాదాసి కురువలు మీకు గుర్తు రాలేదా అని నేను అడుగుతున్నా. అదే విధంగా మా వాల్మీకి బోయలు పోరాటానికి మారు పేరు, పౌరుషానికి పెట్టింది పేరు. గద్వాల కోటను, కొల్లాపూర్ కోటను సైనికులుగా పౌరుషంతో రక్తం దారబోసి తలకాయ తెగిపడ్డ ఆ రాజులను కాపాడిన మా పోరాట యోధులు మా వాల్మీకి బోయలు. మా వాల్మీకి బోయల్ని ఎస్టీలలో కలుపుతా అన్నాడు. ఇదే కాదు, నాకు బాగా గుర్తుంది. ఇక్కడి నుంచి ఒక మాట గుర్తు చేయదలుచుకున్న కేసీఆర్, గద్వాలలో గట్టు భీముడు అంటే మీకు అందరికీ తెలుసు. గట్టు భీముడిని నేను మామ అనిపించేటోని. ఆయన కీర్తిశేషులు జైపాల్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితుడు కాబట్టి గట్టు భీముడిని నేను మామ అని వరుసబెట్టి పిలిచేటోని. గద్వాల మీద, నడిగడ్డ మీద మీటింగ్ పెట్టిన రోజు కేసీఆర్ చెప్పిండు, తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఎమ్మెల్సీ ఇస్తా, వాల్మీకి బోయలకి ఇస్తా అన్నాడు. ఎదురు చూసి గట్టు భీముడు సచ్చి స్వర్గానికి పోయిండు కానీ ఒక్క వాల్మీకి బోయకు ఎమ్మెల్సీ ఇవ్వలేదు. వాల్మీకి బోయల్ని ఎస్టీలలో చేర్చలేదు. ఇవాళ మీరు ఆలోచన చేయండి. వీళ్ళే కాదు, ఈడ మా బెస్త సోదరులు, మా ముదిరాజు సోదరులు ఉన్నారు. కృష్ణపట్టిలో చేపల వేట కొనసాగించి ఒక వృత్తిగా బతికేటోళ్ళు. ఇవాళ వాళ్ళ జీవితాలల్లా, మా ముదిరాజు, మా బెస్త సోదరుల జీవితాలల్లా ఏమన్నా మార్పు వచ్చిందా ఒక్కసారి ఆలోచించండి. ఉన్న ఒక్క ముదిరాజు నాయకుడు ఎదుగుతే చూసి ఓర్వలేక ఉన్న పదవి ఊడగొట్టి బొంద పెట్టాలంటే తెలంగాణ సమాజం కర్రుగాల్చి కేసీఆర్కు వాత పెట్టింది. ఒక్క ముదిరాజు నాయకుడు ఉంటే కూడా సహించలేని పరిస్థితి ఇవాళ కేసీఆర్ ఉన్నాడంటే మా ముదిరాజు సోదరులు ఆలోచన చేయాల్సిందిగా నేను కోరుకుంటున్నా. అదేవిధంగా మా మాదిగ బిడ్డలు, ఈ పాలమూరు జిల్లాలో లక్షలాది మాదిగ బిడ్డల కుటుంబాలు ఉన్నాయి. మాదిగ బిడ్డలు, మందకృష్ణ మాదిగ 25 సంవత్సరాలు అలుపెరగని పోరాటం చేసిండు. ఏబిసిడి వర్గీకరణ కావాలి, మాదిగల బతుకులు బాగుపడాలి అని శాసనసభలో వర్గీకరణ కోసం తీర్మానం చేసి ఢిల్లీకి పోయి మోడీ మెడలు వంచి వర్గీకరణ సాధిస్తున్నాడు. కానీ వర్గీకరణ సాధించలేదు. మా బిడ్డల అమాయకులు ఆడ గువ్వలోని ఈ అలంపూర్ల అబ్రహాన్ని, ఆయన పోతుగంటి రాములను, 2 ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ మాదిగ బిడ్డల్ని నమ్మి గెలిపించరు. నేను అడుగుతున్న నా మాదిగ సోదరుల్ని, మీ నమ్మకాన్ని వమ్ము చేసిన కేసీఆర్కు మీరు గూటం దెబ్బ కొడతారా లేదా అని చెప్పి మా మాదిగ బిడ్డల్ని అడుగుతున్నా.
హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.